Hi guys, Nin me Balu Stories and welcome to day 17 in our 100 days, 100 vlogs. Actually 17, 18, actually confused. So 18 అనుకుంటా. సో ఎనీవే మన ఛానల్ ఇప్పుడు ఎవరైతే కొత్త చేస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఏంది బ్రో ఈరోజు మళ్ళీ హెల్మెట్ పట్టుకున్నాం అనుకుంటున్నారు. ఈరోజు కూడా ఒక చిన్న మోటో బ్లాగింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నిన్ననైతే ఒక హైట్నర్ని అప్ అండ్ డౌన్ ఒక టూర్ వేసినాం కదా. సో ఈరోజు అయితే అంత పెద్ద బ్లాగ్ కాకుండా చిన్న మినీ బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాం. వనస్థలిపురంకి అయితే వెళ్తున్నాం. సో వనస్థలిపురం కూడా ఒకసారి అయితే రౌండ్ అయితే వేసొద్దాము. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సో ఈ హెల్మెట్ విషయానికి వస్తే ఇది నా మినీ మోటో బ్లాగింగ్ సెటప్ అనమాట. ఇది హెల్మెట్ వచ్చేసి రాక్స్ హెల్మెట్ అండ్ ఇది వచ్చేసి గేర్ కిట్ అనమాట. మనకి ఎక్కడైనా షోరూమ్స్ ఉంటాయి కదా, లైక్ అవే బైక్ షోరూమ్స్, సో హెల్మెట్ షోరూమ్స్ ఉంటాయి కదా, వాటిలో మనకైతే ఈ కిట్ దొరుకుతుంది. పైన ఉంది కదా, సో ఈ కిట్ అయితే దొరుకుతుంది. నాకు అరౌండ్ 500 రూపీస్కి ఏమో దొరికింది. ఇది యాక్షన్ అనమాట, యాక్షన్ గేర్ కిట్ సంథింగ్ ఏదో ఉండే. సో ఇది కూడా ఒక రోజు అయితే బ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేస్తా, డీటెయిల్ ఎక్కడ దొరుకుతుంది, సో దాన్ని ఎట్లా మనం ట్రై చేసుకోవాలి ఎవ్రీథింగ్ అయితే. సో నాదైతే కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి, సో ఇది ఇట్లా ఖరాబ్ అయింది. సో నేను దాన్ని కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేస్తా. సో అట్లా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో గైస్ మనమైతే పనమ్మకి అయితే రీచ్ అయినాము. ఇది డిమార్ట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్న వ్లాగ్. బేసిక్ ఏంటంటే ఇప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. మనం ఎంత డబ్బున రౌండ్ వేస్తే అంత బెటర్. యాక్చువల్లీ ఇప్పుడు అసలు వర్షం పడుతుంది, ఏంది అసలు నాకైతే ఏం అర్థమవుతుంది కదా. డిమార్ట్ అనిపిస్తుంది కదా, ఇక్కడ మస్తు వావ్ బైకర్ అన్ననే బీజేతం అనుకున్నా. అన్న ముందర బైకర్ అనమాట. మంచిగా అట్లా లాంగ్ ట్రిప్ పోతే ఎంత బాగుంటుంది కదా. మనం ఎప్పుడు ఇక్కడికైనా తిరుగుతాం, బట్ మనకు కూడా ఒక రోజు వస్తుంది మంచిగా అట్లాంటి సూట్ వేసుకొని మంచి బైక్ పెట్టుకొని ఆఫ్ రోడ్లో వెళ్తుంటే వావ్ బాగుంటుంది. సో ఇది పిస్తా హౌస్. ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్లో ఉండే వాళ్ళకు కొంచెం బంజారా హిల్స్ అట్లా అంటే ఎట్లా అక్కడ షాపింగ్స్ ఉంటాయో మనకి ఇక్కడ వనస్థలిపురంలో ఇక్కడ హైత్ నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వనస్థలిపురం అట్లా అనమాట. ఇక్కడ రెస్టారెంట్స్ అని, షాపింగ్స్ అని, సినిమా థియేటర్స్ మ్యాక్సిమం ఇక్కడనే ఉంటాయి. ఇది మనకి కమాన్. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది మనకి కమాన్, వనస్థలిపురం కమాన్ అంటారు. ఇంకా లోపల మనకి ఇదంతా ఏరియా. యాక్చువల్లీ ఇప్పుడు 9:30 అయింది, నేను కావాలని లేట్ వచ్చిన. ఎందుకంటే లైక్ చూద్దామని అసలు 9:30కి ఎట్లా ఉంటుంది ఏరియా. సో అప్పటి వరకు ఫుడ్స్ ఓపెన్ ఉంటాయా, అసలు క్లోజ్ చేస్తారా ఏంది అని చెప్పేసి. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ M3 పడింది అండ్ మస్తు బ్రాండ్స్ ఉంటాయి. గో కలర్స్, ప్రెస్టేజ్ అని. సో ఇంకా మస్తు రెస్టారెంట్స్ ఉంటాయి. నాకు ఫేవరెట్ రెస్టారెంట్ వచ్చేసి హ్యాష్ట్యాగ్. యాక్చువల్లీ హ్యాష్ట్యాగ్కి మనం ఇంతకుముందుకు వెళ్ళినాం. ఇంకో డిస్టర్బెన్స్ ఏంటంటే లైట్ ఆన్ అయింది, లైట్ ఆఫ్ చేసుకోవాలి. యాక్చువల్గా లైట్ అదే మొబైల్ది లైట్ ఆన్లో ఉండే, ఎప్పుడైతే ఆఫ్ చేసినా. సో ఇది కూడా రీసెంట్గానే పడ్డది అనమాట, కటాక్ష సిల్క్. ఎంత బాగుంది కదా, మొత్తం ప్యాలెసే బాగుంటాయి. అసలు గర్ల్స్ బట్టలు కొనాలంటే వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయో, అట్లనే మెన్కి కూడా అనుకోండి. బట్ గర్ల్స్కి ఇంకా మంచిగా అనిపి, ఉమెన్స్కి అయితే ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ బేబీస్కి అన్నీ అసలు ఈ ఏరియా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా అట్లా. అండ్ నేను హ్యాష్ట్యాగ్ చూపించిన కదా, హ్యాష్ట్యాగ్లో మనం ఇంతకుముందుకు బ్లాగ్ కూడా తీసినాం. అండ్ ఇగో ఈ లిప్స్ అండ్ లిక్స్ కూడా ఇక్కడనే ఉంటుంది. అది కూడా ఒక మంచి ఫుడ్ అవుట్లెట్. లిప్స్ అండ్ లిక్స్లో కూడా మనం అయితే బ్లాగ్ తీసినాం అనమాట. ఓకే, ఇక్కడ వనస్థలిపురంలో ఎన్జిఓస్ కాలనీ అని ఉంటుంది లోపలికి, మళ్ళీ దానికి సపరేట్ ఉంటాయి అన్నమాట బస్సెస్. అండ్ ఎన్జిఓ కాలనీ చాలా చాలా పెద్దది. మనకి హైదరాబాద్లో కూకట్పల్లి తర్వాత మళ్ళీ వనస్థలిపురం అనేది ఒక పెద్ద కాలనీ అనమాట. హైదరాబాద్లో హోల్ హైదరాబాద్లో కూకట్పల్లి KBHP కాలనీ తర్వాత వనస్థలిపురం అనేది పెద్ద కాలనీ. అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత డెవలప్ అయిందో. ఇక్కడ బస్సెస్కి కానీ, ఆటోస్కి కానీ, షాపింగ్కి, ఫుడ్కి, దానికి అసలు ఏ డోకా ఉండదు. అసలు ఇక్కడ పార్క్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక ఇది మినీ KBHPనే. ఇంకా
మస్తు ఉంటుంది ఇక్కడ హవా. స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, బాగుంటుంది ఏరియా కూడా, కామ్గా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్తే అట్లా. మళ్ళీ ఈ ఏరియా ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. కూకట్పల్లి ఏంటంటే కొంచెం రిచ్ ఉంటుంది కదా, రిచ్ ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది కదా. ఇక్కడ అంత ఏం ఉండదు, ఇంకా ఈ ఏరియాకి తగ్గట్టే కొంచెం కాస్ట్ కూడా డివైడ్ అయి ఉంటుంది. అందుకే దగ్గరలో ఉన్న వాళ్ళు వనస్థలిపురంకి వస్తారు అనమాట అట్లా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎల్బీ నగర్. సో ఇటు వెళ్తే ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే మనకి ఎన్జిఓస్ కాలనీ, ఇంకా అక్కడ ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్ ఉంటుంది. రైట్, ఓకే. మనకు ముందర నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని బ్లాగ్ని అయితే ఎండ్ చేసేద్దాము. సో ఇదే అనమాట, జస్ట్ ఇట్లా తిరిగి అన్నీ చూద్దామని చెప్పేసి అనుకుని ఉండే. అండ్ ఇప్పుడు కొంచెం మంచిగానే డెవలప్ అవుతుంది ఇంకా. అంటే లైక్ ఇప్పుడు అక్కడ చూపించిన కదా కటాక్ష సిల్క్స్ అని. సో ఇట్లాంటి కొత్త బ్రాండ్స్ ఇప్పుడు వనస్థలిపురం సైడ్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, లైక్ మనకి ఇక్కడ ఒక థియేటర్ కూడా పడుతుంది అనమాట. ఆ థియేటర్ నేమ్ ఏందో ఉండే, నేను చూసిన. అండ్ మన ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా ఒకసారి చూపించిన, అది రవితేజ గారిదంట. ఇక్కడ ఒక థియేటర్ కూడా పడుతుంది. సో అర్థం చేసుకోవచ్చు వనస్థలిపురం ఇప్పుడు ఎంత డెవలప్ అవుతుంది. ఆల్రెడీ వనస్థలిపురంలో సుష్మా కూడా ఉంటుంది. సుష్మా దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. సుష్మా కూడా ఉంటుంది వనస్థలిపురంలో. సుష్మా థియేటర్ ఒకటి, అండ్ ఇంకొక థియేటర్ ఉంటుంది, ఇది ఎన్జిఓస్ కాలనీ. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా మనం వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ గల్లీలోకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఈ నుంచి మనం ఇక్కడ ఒకసారి థియేటర్స్ కూడా ఏముంటాయి ఒక లుక్ వేసుకొని ఈరోజు వ్లాగ్ని అయితే ఖతం చేద్దాము. అండ్ ఇది కూడా ఫేమస్ టెంపుల్. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు లోపల, బాగుంటుంది టెంపుల్ కూడా, విశాలంగా ఉంటుంది, మస్తు సెలబ్రేట్ చేసుకోవచ్చు వెళ్ళినప్పుడు. అండ్ ఈ గల్లీ ఏంటంటే మొత్తం ఇంకా అంటే బ్రాండెడ్ అని కాదు, ఇది ఇండివిజువల్ బ్రాండ్స్ ఉంటాయి మనకి. ఇంకా మనం ఎస్టిమేట్ చేసిన ప్రైజెస్కి అయితే ఇక్కడ బట్టలు కానీ సో ఏదైనా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఫుడ్, బట్టలు అన్నీ ఈ లేన్లో. ఇది వచ్చేసి మనం వనస్థలిపురం నుంచి భాగ్యలతకి వెళ్ళే రూట్. భాగ్యలత హైట్నగర్ ఉంది కదా, సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే అట్లా అనమాట. అండ్ ఇది మధ్యలో వచ్చేసి రైతు బజార్ వస్తుంది. సో రైతు బజార్ అంటే చాలామందికి తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి. అమ్మ ఇంద్రాడు అంత స్పీడ్ అవుతుండు ఇంకా కదా, టీ టైమ్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది బాగా. అమ్మ సింగిల్ లేన్ కదా, అటు ఇటు వచ్చే వాళ్ళకి సింగిల్ లేనే ఉంటుంది కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది. పెద్ద బస్సెస్ ఎట్లా వస్తాయో తెలుసా, ఇందులోకి వెళ్ళి రయ్య అని వస్తుంది. ఏమన్నా చూపిద్దామన్నా అక్కడ ముందర బస్సెస్ వెళ్తున్నాయి కదా, బస్సెస్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఈ రూట్లో, కొంచెం చూసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా. ఈ కనిపించేదే మనకి రైతు బజారు. వీళ్ళకి బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు భాగ్యలతో ఉండే వాళ్ళకి కానీ సో ఇక్కడ ఉండే వాళ్ళకి బస్సెస్ ఉంటాయి సపరేట్గా. సో ఇదంతా రైతు బజార్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయింది, లేదంటే రోడ్డు మీద వరకు ఉంటుంది. యాక్చువల్లీ ఇది రీసెంట్గా జిహెచ్ఎంసీ వాళ్ళు క్లోజ్ చేయించారు రోడ్డు మీద, అంతా ఇప్పుడు లోపలే నడుస్తున్నారు. అక్కడ రైతు బజార్ అని కనిపిస్తుంది కదా, అదంతా రైతు బజారే. సో అట్లా ఇక్కడ థియేటర్ ఉంటుంది చూసా అండి. ఇది థియేటర్ చాలా ఓల్డ్, సంపూర్ణ థియేటర్ 70mm 2K ఇచ్చేవాడిస్తే లోపల బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అది. అండ్ ఇట్లనే మనం స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ మనకి సుష్మా థియేటర్ కూడా వస్తుంది అనమాట ఇంకా. సో అర్థమైంది కదా ఈ ఏరియా ఎట్లా ఉంటుంది ఏంది అసలు. అసలు ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఏ డోకా ఉండదు తెలుసా, అదైతే నేను చెప్పగలుగుతా. మంచిగా ఉంటుంది, క్లియర్గా వాళ్ళు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక్కటే రిస్క్ ఏంటంటే, రిస్క్ అని కాదు, ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏమైనా జాబ్ చూసుకున్నారనుకో ఇక్కడ ఉండే వాళ్ళకి బిజినెస్లు అవి బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే లివింగ్ కాస్ట్ తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కడ బిజినెస్ పెట్టుకున్నా నైట్ వరకు ఇక్కడ వచ్చేస్తారు, అది వేరే విషయం. కానీ ఎవరైతే జాబ్ చేస్తారు కదా హైటెక్ సిటీ, ఇప్పుడు అక్కడక్కడ ఉండి జాబ్ చేస్తారు కదా, వాళ్ళకి కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే పొద్దున్న ఈ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే ఇక్కడ నుంచి హైటెక్ సిటీ 30 kilometers ఉంటుంది. ఎంత కాదన్నా 28-30 ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఘోరంగా గచ్చిబౌలీలు ఉందనుకోండి, ఇంకా కథమే, అక్కడ రూమ్ తీసుకొని ఉండడమే బెటర్. అదొక్కటే తప్ప అసలు మిగతా అంతా అసలు సేమ్. అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తారో మాదాపూర్ హైటెక్ సిటీలో ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఆడ ట్రాఫిక్ అది దాని, కానీ ఇక్కడ అంత ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది ఏరియా కూడా.
అట్లా అట్లా అని చెప్పి హైటెక్ సిటీ మాదాపూర్ బ్యాడ్ అని కదా, అంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్ వేరు కదా, సో అట్లా చెప్తున్నా. అండ్ ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా సుష్మా, ఇది సుష్మా థియేటరు బాగుంటుంది. ఇందులో కూడా కుబేరా సినిమా నడుస్తుంది. కుబేరా అంటే గుర్తొచ్చింది, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా గైస్. ఎవరైతే ఇంతవరకు కుబేరా సినిమా చూడలేదో నేనైతే చెప్పాలనుకుంటున్నా, ఒక్కసారి వన్ టైం వాచ్ కంపల్సరీ వెళ్ళి థియేటర్లోనే చూడాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ చూడడానికైనా వెళ్ళాలి, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ చూడడానికైనా వెళ్ళాలి. అంతేకాకుండా ఇప్పుడు రోడ్డుకి అటు సైడే కాకుండా ఇప్పుడు ఇక్కడ డిమార్ట్ అండ్ ఇగో ఇక్కడ చూడొచ్చు సైడ్కి మాంగళ్య ఉంది, ఇంకో రిలయన్స్ డిజిటల్ ఉంది. ఓ మా తోపు ఉన్నాయి, ఇక్కడ తోపు ఏరియా గైజ్ ఏదన్నా కానీ. అండ్ ఇగో ఇక్కడ పిజ్జా హౌస్ నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైజ్. సో స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. బాయ్ బాయ్.